వాస్తవానికి చెప్పాలి అంటే న్యూమరాలజీలో మీరు నెంబర్‌లను తీసుకోండి మీకు అద్భుతంగా వచ్చేస్తాయండి. 1ని తీసుకోండి. 1 11గా ఉన్నప్పుడు ఏంటి? 11 మళ్ళీ 21 అయితే ఏంటి? 21 31 అయితే ఏంటి? ఎందుకంటే మన డేట్ ఆఫ్ బర్త్‌లో మాక్సిమం స్టార్టింగ్ నెంబర్ 1 అయితే కనుక ఎండింగ్ నెంబర్ 31లో ఉంటుంది కాబట్టి. మీరు అదే నెలలు తీసుకున్నారనుకోండి స్టార్టింగ్ 1 అయితే ఎండింగ్ నెంబర్ 12 అవుతుంది కాబట్టి. ఈ రెండిటిని మనము పర్ఫెక్ట్‌గా కనుక అనలైజ్ చేసుకోగలిగితే మనకి పేరు ఇంచక్కా దొరికేస్తుంది. పేరు ఇంచక్కగా దొరుకుతుంది. ఎప్పుడైతే మనం తీసుకొస్తాం చూడండి ఆస్ట్రాలజీని మీరు న్యూమరాలజీ తీసుకొచ్చేస్తారు కదా! ఇక్కడ మళ్ళీ ఆస్ట్రాలజీలో ఉన్న అనేక కాంబినేషన్స్‌లు వాటిలో ఉండేటటువంటి చిక్కుముళ్ళు, వాటిల్లో ఇది అది కాదు కాబట్టి ఇది వెయ్యాలి. ఇలా చెప్పింది మళ్ళీ రెండో చోట అప్లై చేయాల్సొస్తుంది. ఇలాంటివన్నీ ఉంటాయి. అందుకే ఆస్ట్రాలజీలో పేరు పెట్టుకోవడానికి అనేది పెట్టినప్పుడు నక్షత్రం ప్రకారమే పేరు పెట్టాలి అనేది ఒకటొచ్చింది. తిరిగి దాని కింద ఒక కండిషన్, ఒక సబ్ క్లాస్ ఏమిటి అంటే నక్షత్రం అంటే జన్మ నక్షత్రం ప్రకారం పేరు పెట్టుకోవటం అనేది చాలా కాన్ఫిడెన్షియల్‌గా జరిగే పనండి. ఇది పేరెంట్స్‌కి, ఆ పూజారికి వాళ్ళకి మాత్రమే తెలిసి ఉంటుంది. అది పిల్లవాడి చెవిలో చెప్తారు. జన్మ నక్షత్రం ఇంక అంతటితోటి అక్కడ తన పని అయిపోయింది. అంటే మనిషిగా మనం చేయాల్సిన పని అయిపోయింది. నక్షత్రం ఏం చేయాలో చేసుకుంటూనే ఉంటుంది. నమ్మకం మీద ఆధారపడిందండి ఇదంతా. నిజంగా నక్షత్రం మిమ్మల్ని రూల్ చేస్తుందా? నక్షత్రం మీకు ఉద్యోగం ఇస్తుందంటే నా దగ్గర ఆన్సర్ లేదు. కానీ ఒక సబ్జెక్ట్ ప్రకారం మాట్లాడాలి అంటే కనుక నక్షత్రం ప్రకారం మీ జన్మ నామం అనేది వస్తుంది కాబట్టి జన్మ నక్షత్రం ప్రకారం అది తల్లిదండ్రులకి మీకు పేరు సజెస్ట్ చేసే గురువుకి తెలిస్తే మాత్రం చాలు. ఆ పేర్లు ఏవి కూడా వ్యవహార నామంలోకి రావు కాబట్టి ఉదాహరణకి శా అని పేరు పెడితే శాకయ్య అని ఇస్తున్నారు. అమ్మాయికైతే శాకాంబరి అని పెడుతున్నారు. వాస్తవంలో మీకు శాకయ్య కానీ శాకాంబరి కానీ ఎక్కడైనా ఏ నేమ్ సర్టిఫికెట్స్ మీదైనా ఉంటుందండి. అది మార్చుతాం. వ్యవహారం అంటే ఏమిటి? వ్యవహారంలో మీ పేరు పిలవబడటం, మీ పేరు పిలవబడటం ద్వారా మీకు వచ్చేటటువంటి స్టేటస్ ఏంటి? మీ పేరు పక్కన ఏం డిగ్రీలు ఉంటాయి? మీరు రేపొద్దున ఏం చేస్తారు? మీరు ఎలా ఆలోచిస్తారు? మీరు హానెస్ట్‌గా ఉంటారా? కన్నింగ్‌గా ఉంటారా? ఇవన్నిటిని ఆలోచించి ఇచ్చేది వ్యవహార నామం. అండ్ వ్యవహార నామం ఎట్టి పరిస్థితుల్లో జన్మ నక్షత్రంతోటి మ్యాచ్ కాకూడదు. ఇది ఆస్ట్రాలజీలో పేరు పెట్టుకునేటటువంటి పద్ధతుల్లో సబ్ క్లాస్ ఇదేనండి. దాని తర్వాత ఆడపిల్లలకైతే ఇలా ఉండొచ్చు, అమ్మాయిలకైతే ఇలా ఉండాలి, అబ్బాయిలకైతే ఇలా ఉండాలి, మగపిల్లలకైతే ఇలా ఉండాలి, ఇన్ని లెటర్స్ ఉండాలి. ఇవన్నీ ఎప్పుడో తెలుసా అండి? ధర్మం 4 పాదాల్లో 3 పాదాలు నడిచినప్పుడు సూత్రాలండి ఇవి. ఇప్పుడు ధర్మం ఒక్క పాదం మీద కూడా నడవటం లేదు కాబట్టి ఆ లెక్కలేవి ఇప్పుడు సరిపోవటం లేదు. అప్పటి పేర్లు ఏమన్నా తీసుకొచ్చి ఎవరికైనా ఇప్పుడు ప్రహ్లాద అని పేరు పెడుతున్నారా మీరు? పెట్టరే. అభిమన్యుడు అని పేరు పెడుతున్నారా? పెట్టలేదే. పోని ధర్మరాజు అని ఎవరికైనా పిల్లలకి పేర్లు పెడుతున్నారా? పెట్టట్లేదే. ఆ పేర్లన్నీ అప్పటికి సంబంధించినవి. అంటే ధర్మం 4 పాదాలు మీద నడుస్తూ లేదా 3 పాదాల మీద నడుస్తున్నది. ఇప్పుడు కనీసం 1 కాదు కదా, అరపాదం మీద కూడా నడవటం లేదు. మనం చూస్తూనే ఉన్నాం కదా, చాలా చూస్తున్నాం. అటువంటప్పుడు పేర్లు పెట్టడానికి కానివ్వండి, పేర్లు పెట్టడానికి మనం ఏమైతే వాడుతున్నామో బేసిక్స్ కానివ్వండి చాలా మటుకు మార్పులు చేర్పులకి గురైనప్పుడు ఏమిటి? ఇప్పుడు కాస్తంత కొత్తగా స్టైల్‌గా, నాట్ స్టైల్ కొత్త కూడా కాదండి, ఎప్పుడో ఉన్నదే సంస్కృతంలోంచి అంటే మనకున్నటువంటి లక్ష్మీ సహస్రం, విష్ణు సహస్రం నుంచి కానివ్వండి, భాగవతం నుంచి కానివ్వండి, భారతం నుంచి కానివ్వండి, కొంత తీసుకుని వాటిని ఇప్పటి పరిస్థితికి అనుగుణంగా చేసి మనం పేరు పెట్టుకుంటున్నాం. సహస్రార అనే పేరు మీకు ఎక్కడ వెతికితే దొరుకుతుందో దొరుక్కోండి. తర్వాత శరద్యుతి ఉంది, దాన్ని మనము మార్చుకోవాలి. ఈ పద్ధతుల్లో ఇప్పటి కాలానికి తగ్గట్టుగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న పేర్లు నిజంగా ప్రొనౌన్సియేషన్ చాలా కష్టంగా ఉంటుందండి. పేరెంట్స్ కూడా సరిగ్గా నోరు తిరగదు, పిలవలేకపోవచ్చు. స్కూల్లో కూడా పిలవలేకపోవచ్చు. రేపొద్దున ఆ పేరు ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళు కూడా సరిగ్గా పిలవలేకపోవచ్చు. అందుకని పేరు సింపుల్‌గా ఉండాలి.
పలకటానికి ఈజీగా ఉండాలి. ఒకవేళ పేరుని సగం కట్ చేసి పిలిచినా కూడా మనకి నెగెటివ్ ఎఫెక్ట్ లేకుండా ఉండాలి. అబౌవ్ ఆల్ దిస్ ఈ పేరు మనకి అన్నీ ఇచ్చేయాలి. పాపం చూడండి, ఉన్న 26 అక్షరాలు, 56 అక్షరాల్ని ఎంత పెద్ద బాధ్యత పెట్టాడు మనిషి. ఇవన్నీ కలిసి అవుతాయా మీకు పేర్లు? నాట్ ఎట్ ఆల్ అండి. అందుకే అన్నామండి, ఏ శాస్త్రాన్ని అయితే నమ్ముతున్నామో శాస్త్ర ప్రకారం బేసిక్స్లో మీరు పిల్లలకి పేర్లు పెడితే పేరు విషయంలో మీరు పొరపాటు చేయనట్టు లెక్క. అది కాదు, మాకు నచ్చిన పేరు, మాకు ఏమంటారండి అది, పేరు లావిష్గా ఉండాలో లేకపోతే చాలా కొత్తగా ఉండాలి, అల్ట్రా మోడర్న్గా ఉండాలని పెట్టుకోవచ్చు. పెట్టుకున్న తర్వాత ఈ పేరు మాకేమిస్తుంది అని మాత్రం పేరుని అడగద్దండి, అడగకూడదు కూడా. అర్థమైంది కదా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.